గోదావరిలో తెలంగాణ నీటి వాటా తేల్చే వరకు ఆంధ్ర బనకచెర్ల అడ్డుకుంటామనే నినాదంతో విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు బీఆర్ఎస్వి శ్రీకారం చుట్టింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్వి నాయకులు భారీగా తరలివచ్చారు. సాగునీటి రంగ నిపుణులు వి ప్రకాష్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్, బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. బనకచెర్ల ప్రాజెక్టులో గోదావరి నదిలో తెలంగాణ 200 టీఎంసీల నీటి వాటా కోల్పోయే పరిస్థితిని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ వల్ల తీసుకొచ్చాయని బీఆర్ఎస్వి నేతలు మండిపడ్డారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని కరపత్రాల ద్వారా వివరించారు. తెలంగాణ నీటి హక్కులు కాపాడాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ చంద్రబాబుకు లొంగిపోయి లోపాయకారిగా సహకరిస్తున్నాడని బీఆర్ఎస్వి నాయకులు ఆరోపించారు. ఢిల్లీ వేదికగా హై లెవెల్ కమిటీకి ఒప్పుకుంటూ సీఎం రేవంత్ పెట్టిన సంతకం తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనం కానున్నదని మండిపడ్డారు.